కృష్ణ అనలేదు. ద్రౌపదీదేవికి కృష్ణ భగవానుడు గుర్తొచ్చాడు. అదే మహాభారతాన్ని తిప్పేసింది. అదే ఆవిడ ప్రతిజ్ఞ చేయడానికి కారణమైంది, భారత యుద్ధానికి కారణమైంది, ఆవిడ మాన సంరక్షణములకు కారణమైంది, ధృతరాష్ట్ర మహారాజు ఆవిడ్ని విడిచిపెట్టడానికి కారణమైంది, పునర్జూతానికి కారణమైంది, చిట్ట చివరికి అరణ్యవాస అజ్ఞాతవాసములకు, ఉద్యోగ పర్వానికి, భారత యుద్ధానికి, ధర్మ ప్రతిష్టాపనకు కారణమైంది. అంటే భగవన్నామం అంతగా కథని తిప్పగలదు. నిజానికి ద్రౌపదీదేవి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు భగవన్నామం పలికినప్పుడు ఏకవస్త్రయ్యి ఉంది, రజస్వలా దోషంతో ఉంది. రజస్వలా దోషంతో ఉన్నప్పటికీ కూడా ఆవిడ భగవన్నామం పలికితే ఇప్పుడు నువ్వు ఎట్లా పలుకుతావు, ఇది దోషం కదా అని భగవానుడు అనలేదు. భగవన్నామమును పలకడానికి శౌచముతో సంబంధము లేదు అనడానికి ఇంతకన్నా ప్రబల ఉదాహరణ ఉండదు.